ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్, మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం.